ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బేరసారాలు ఆడుతుర్రని మరి నేను ఒక్కటే అడుగుతున్నా కొత్త ప్రభాకర్ రెడ్డిని, ఎంతకు బేరం కుదుర్చుకున్నావు నువ్వు? ఎవరెవరు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నావు? ఈ కుట్రలో నువ్వు ఖచ్చితంగా నీ భాగ్యస్వాములైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు తోటే నువ్వు చేస్తున్నావు. ఇది ఖచ్చితంగా నీ పాత్ర ఉన్నది. ఇది రాజ్య ద్రోహం కింద వస్తుంది. ఖచ్చితంగా నీ పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రజలు నిన్ను గెలిపించింది ప్రజాసేవ చేయడానికి. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్ముక్కై ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే నీ ఆటలు సాగవు. నీ నీచమైన ఆలోచనకు ఇది ప్రజాప్రభుత్వం. ఇది ప్రజలతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వం. ఎందుకు పడగొట్టాలనుకుంటుంది ప్రజలు ప్రభుత్వం? ఎందుకు సన్న బియ్యం ఇచ్చినందుక, ఉచిత బస్ సౌకర్యం ఇచ్చినందుక, 500 రూపాయల సిలిండర్ ఇచ్చినందుక, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఇంట్లోకి ఇచ్చినందుక, 21,000 కోట్లు రుణమాఫీ చేసినందుక ఇది ప్రజాప్రభుత్వం. ఖచ్చితంగా ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఎవరెవరు ఎమ్మెల్యేలతో మాట్లాడిండ్రు, మరి ఎవరు వాళ్ళు, ఎంతకు ప్యాకేజ్ కుదుర్చుకున్నావు, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను ఎమ్మెల్యే గెలిచినా అంటే ఏం గెలిచినావు నువ్వు? దున్నపోతు కూడా గెలుస్తుంది. 2,000 రూపాయల ఓటు ఇస్తే నువ్వు ఒక కోడి కత్తి డ్రామా ఆడి గెలిచినావు తప్ప ప్రజలతోటి కాదు. 2 సార్లు ఎంపీ నేనేం చేయలేకపోయినా అని ప్రజల ముందే మీడియా సమక్షంలో చెప్పినావు. కాంగ్రెస్ ప్రభుత్వమే నిధులు ఇస్తామని చెప్తున్నావు. ఇన్ని చేస్తున్నప్పుడు నువ్వు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడేయాలని ఆలోచన చేస్తున్నావు? నువ్వు నీలాంటి వాళ్ళను తన్ని తరమాల్సిన అవసరం ఉన్నది.